బ్రిటిష్ వాళ్ళు రాకముందు మనది రాజ్యపాలన అంటే రాజుల పాలన ఉండేది. కానీ ఇప్పుడు అది చెల్లదు. భారత్ మొత్తం ఒకటే ప్రభుత్వ పాలన ఉండాలి. అది కూడా ప్రజాస్వామ్యం అయి ఉండాలి. భారత్ లో ఉన్న రాజులు వాళ్ళకి నచ్చితే భారత్ లో కలిసిపోవచ్చు, లేదంటే పాకిస్తాన్ లో కలిసిపోవచ్చు, లేదంటే వాళ్ళ రాజ్యం వరకు వాళ్ళే పరిపాలించుకోవచ్చు. ఇదే బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఇంకొక ఫిట్టింగ్. అయితే భారత్ లో ఉన్న అందరు రాజులు ఒకే మాట మీద ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పరచాలని డిసైడ్ అయ్యారు. కానీ ఒక్క కాశ్మీర్ రాజు తప్ప, ఆయనే మహారాజు హర్సింగ్. ఈయన మాత్రం కాశ్మీర్ ని ఇటు భారత్ లోని అటు పాకిస్తాన్ లోని రెండిట్లోని కలపడానికి ఒప్పుకోలేదు. ఇండియా 2-3 సార్లు అడిగింది, కలిపితే అందరం ఒకే మాట మీద ఉన్నట్టుంటుంది అని. కానీ ఆయన కలపాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ అందరికీ కాశ్మీర్ భారత్ లో ఒక భాగమే అని ఐడియా వచ్చేసింది. ఎందుకంటే హర్సింగ్ కి భారత్ కి మంచి స్నేహం ఉండేది. ఇలాగే ఉంటే కాశ్మీర్ కూడా భారత్ కి వెళ్ళిపోతుందని పాకిస్తాన్ కాశ్మీర్ పై అటాక్ చేసింది. అది కూడా పాకిస్తాన్ డైరెక్ట్ గా ఆర్మీతో అటాక్ చేయలేదు, ఇండైరెక్ట్ గా ముస్లిం తీవ్రవాదుల్ని పంపించి అటాక్ చేసింది. సేమ్ అది కూడా మొన్న జరిగిన అటాక్ లాగానే హిందువుల్ని కనిపించిన వాళ్ళని కనిపించినట్టుగా చంపేయడం మొదలుపెట్టారు. హరిసింగ్ కి ఈ సడన్ అటాక్ చూసి భయమేసింది. ఆయన దగ్గర పెద్దగా సైన్యం కూడా లేదు. వెంటనే భారత్ ని హెల్ప్ అడిగాడు. భారత్ ఏమో ఆల్రెడీ ఒక ఒప్పందం పెట్టి సచ్చారు కదా, ఇప్పుడు నువ్వు కాశ్మీర్ ని భారత్ లో కలపకుండా మమ్మల్ని హెల్ప్ చేయమంటే మేము ఒప్పందాన్ని క్రాస్ చేసి కావాలనే పాకిస్తాన్ తో యుద్ధానికి దిగినట్టుంటుంది, సో అది కుదరదు అని చెప్పేసింది భారత్. ఇంకా హరిసింగ్ వెంటనే జమ్మూ కాశ్మీర్ ని భారత్ లో కలిపేసినట్టు ప్రకటించాడు. భారత్ వెంటనే రివర్స్ అటాక్ చేసింది. కానీ అప్పటికే జమ్మూలో 3వ వంతు పాకిస్తాన్ ఉగ్రవాద ముఠ ఆక్రమించేసింది. దాన్నే ఇప్పుడు మనం POK అని పిలుస్తున్నాం. అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అన్నమాట.